జూలై నెల చివరి వారంలో మకర రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా తరతరాలు తిన్న తరగని సంపద రాబోతోంది. 100% జరగబోయేది ఇదే. జూలై నెల చివరి వారంలో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, ఒక వ్యక్తి కారణంగా తరతరాలు తిన్న తరగని సంపద ఏ విధంగా రాబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి జూలై నెల చివరి వారంలో ఒక వ్యక్తి కారణంగా వీరు ఊహించలేనటువంటి సంపద అయితే రాబోతుంది. వీరు తరతరాలు కూడా తిన్న తరగని సంపద అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉంది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాలను కూడా ఈ సమయంలో మీరు చర్చించబోతున్నారు. తప్పకుండా ఒక శుభవార్తను అయితే మాత్రం వినబోతూ ఉన్నారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. శత్రువులపైన విజయం సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు. మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో ఒక్క వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శని శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకైతే మేలు జరుగుతుంది. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మలుపులు అయితే వీరి జీవితం కలగబోతూ ఉందండి. మీరు ఊహించని లాభాలు లేదా జీతాల యొక్క పెంపును చూస్తుండడంతో ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడుల ద్వారా మీకు మంచి రాబడి కూడా లభిస్తుంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం చాలా మంచిగా ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో మీకు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యవారిగా కూడా ఈ సమయం మీకు బాగుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా మీకు వచ్చే సమస్యలు ఏమిటి అంటే నాడీ సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు మరియు మెడ నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలు అయితే చిన్నవే కాబట్టి ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమయం తీసుకున్నటువంటి ఆహారం అయితే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుంది. మీరు అమ్మకాలు మరియు ఆదాయంలో పెరుగుదల అనేది కూడా మీరు చూడబోతూ ఉన్నారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అయితే మంచిగానే ఉండబోతూ ఉందండి. వారి యొక్క పరీక్షలు విద్యలలో మంచి విజయాన్ని సాధించడం వలన గుర్తింపు కూడా పొందుతారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా అందరినీ కూడా సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగానే చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే వీరి పద్ధతి ఏమాత్రము కూడా మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీ తత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయి వీరి అవసరాలు కూడా గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తదుపరి మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా ఎటువంటి లాభం ఉంటుందో అని ఆలోచించిన తర్వాత, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారండి. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ
మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ అయితే ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు ఏ పని మాత్రం చెయ్యలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థంగా చెప్పవచ్చు. వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ యొక్క తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా గంటలు సంభాషిస్తారు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. అలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. ఈ రాశి వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. వీరి ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు. జీవిత మధ్య కాలంలో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ యొక్క సౌందర్యం పైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణను చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగానే ఉంటుందనే చెప్పాలి. ఈ రాశికి చెందిన వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంటారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగా, భవన నిర్మాణదారులుగా కూడా కొనసాగుతారు. జీవితం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం చేత వీరు జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగానే సాగిపోతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. శనివారం పెద్దలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేస్తే మేలు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.